ఈరోజు మన ధ్యానాంశము టైం, కాలము లేదా సమయము అనే అంశాన్ని గురించి దేవుని యొక్క వాక్యాన్ని మనం కొన్ని నిమిషాలు ధ్యానం చేద్దాం. అపొస్తలుల కార్యముల గ్రంథం 3వ అధ్యాయం మొదటి 10 వచనాలు దేవుని వాక్యాన్ని మనం చూస్తే, ఇక్కడ శృంగారము అనే దేవాలయం దగ్గర పుట్టినది మొదలుకొని కుంటివాడైనటువంటి ఒక మనుషుడు మోసుకుని వచ్చి అక్కడ పెట్టబడుచున్నాడు. ప్రతినిత్యము కూడా ఆ వ్యక్తిని ఎందుకు అలా తీసుకొస్తున్నారు అంటే, ఆ వ్యక్తిని తీసుకుని రావడంలో వారి ఉద్దేశం ఏంటి అంటే, అతడు భిక్షమెత్తుకుని అతడు జీవనోపాధి కొనసాగించాలి అనేది ఆ వ్యక్తి యొక్క ఉద్దేశమై ఉన్నది. ఈ రోజు మనము కాలము అనే అంశములో మొదటిగా మనం నేర్చుకునే విషయం ఏంటంటే, ప్రార్థన కాలము, ప్రేయర్ టైం. ఏమి కలిగి ఉండాలి అని అంటే, మనమందరం కూడా ప్రార్థన సమయాన్ని మనం కలిగి ఉండాలని దేవుని యొక్క వాక్యం మనకు తెలియపరుస్తుంది. కాబట్టి పేతురుకు, యోహానుకు వీరికి ప్రార్థన సమయం ఏది అని అనగా 3 గంటల టైములో వీరు ప్రార్థనకు దేవాలయంలోనికి వెళ్ళుచున్నారు. పేతురు ఎవరు? యేసు శిష్యుడు. యోహాను ఎవరు? యేసు శిష్యులు. వీళ్ళిద్దరు కూడా యేసు శిష్యులు. యేసు ప్రభువారు భూమి మీద ఉన్నప్పుడు వీళ్ళు ప్రార్థనలో ఉన్నారు. ఆ తర్వాత యేసు ప్రభువారు చెప్పిన మాట ప్రకారంగా వీళ్ళు మేడగదిలో 10 రోజులు ప్రార్థనలో గడిపారు. తర్వాత వీళ్ళు పరిశుద్ధాత్మతో నింపబడ్డారు. పరిశుద్ధాత్మతో నింపబడిన తర్వాత జరిగినటువంటి విషయం ఏంటంటే, వీరు ఎడతెగక ప్రార్థన చేసేవాళ్ళగా మార్చబడ్డారు. వీరు 3 గంటల సమయం అంటే 9th అవర్లో అనగా 3 గంటల టైంలో వీళ్ళు ఏం చేస్తున్నారంటే, ప్రార్థన కొరకు దేవాలయంలోనికి ఎక్కి వెళుతూ ఉన్నారు. ఎప్పుడైతే ఈ ప్రార్థనకు ఎక్కి వెళుతున్నారో, వారు ప్రార్థన చేయటం కోసం వెళుతున్నారు. వెళ్ళేటప్పుడు ఒక వ్యక్తి వాళ్ళకి ఎదురుపడ్డాడు. ఆ వ్యక్తి ఎవరు అంటే, కుంటివాడు. పుట్టినది మొదలుకొని అతడు కుంటివాడిగా ఉన్నాడు. అతన్ని ఎవరొకళ్ళు మోసుకుని వచ్చి దేవాలయం దగ్గర కూర్చోబెడుతున్నారు. మళ్ళీ ఎవరొకళ్ళు తను తీసుకెళ్తున్నారు. అంటే వట్టిగా ఇలా చేస్తారంటారా? ఇతను భిక్షమెత్తుకున్న దాంట్లో వాళ్ళకు కూడా కొంత షేర్ ఇస్తేనే కదా వాళ్ళు అలా చేసేది. అలా చేస్తూ తన జీవనాన్ని కొనసాగిస్తున్నాడు. నిరంతరం ఎవరిలో ఒకళ్ళ మీద ఆధారపడాలి. ఎవరి మీద ఆధారపడకుండా బ్రతికే అవకాశం లేదు. అతను మాత్రం సరే మన జీవితం ఇలా ఉంది అని పేతురు, యోహాను కూడా దేవాలయంలోకి వెళుతుంటే, ఏదన్నా భిక్షం ఇస్తారు కదా, భిక్షం వేస్తారు కదా అని అనుకుని అక్కడ వాళ్ళ వైపు అలా చూస్తూ ఉంటే, పేతురు అంటాడు, వెండి బంగారాలు మా దగ్గర లేవు, కానీ మాకు కలిగినదే నీకు ఇచ్చుచున్నాం. నజరేయుడైన యేసు క్రీస్తు నామములో లేచి నడువమని అతని చెయ్యి పట్టుకొనగానే అతడు దిగ్గున లేచి నడుచుచు గంతులు వేయుచు దేవుని మందిరములోనికి స్తుతించుచు వెళ్ళెను అని వాక్యంలో మనం చూస్తాం. కాబట్టి ఇది మనకందరికి కూడా పరిచయమైన వాక్యమే. అయినప్పటికి కూడా దీంట్లో ఏం జరిగిందంటే, దేవుని వాక్య భాగంలో మనం చూస్తే, పవర్ వాజ్ డెమాన్స్ట్రేటెడ్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్. శక్తి విడుదల చేయబడింది. ఈ శక్తి ఏం చేసిందంటే, ఆ విడుదల చేయబడిన శక్తి అతన్ని స్వస్థపరిచింది. ఆ తర్వాత అతన్ని ఎక్కడికి తీసుకొచ్చిందంటే, ఆ అద్భుతమైన కార్యం అతన్ని దేవుని మందిరములోనికి తీసుకొచ్చింది. చాలా సార్లు అద్భుతాలు జరుగుతాయి. పీపుల్ రిసీవ్ సో మెనీ మిరకల్స్ ఇన్ ద నేమ్ ఆఫ్ జీసస్, బట్ దే డోంట్ కమ్ టు చర్చ్. దిస్ ఇస్ వాట్ నౌడేస్ హ్యాపెనింగ్. ప్రజలందరూ కూడా ఏం చేస్తున్నారంటే, అద్భుతాలు చూస్తున్నారండి, గొప్ప కార్యాలు చూస్తున్నారు వాళ్ళు. కానీ ఇంత గొప్ప కార్యాలు చూసిన వాళ్ళు, అద్భుతాలు పొందిన వాళ్ళు మందిరంలోకి రావాలి కదా, రావట్లే. వాళ్ళు అక్కడే ఆగిపోతున్నారు. అయితే ఈ అద్భుతమైన ఆ అద్భుతం నిన్ను మందిరంలోకి తీసుకుని రాకపోతే, ఆ అద్భుతం ద్వారా ఏమీ ఉపయోగం లేదు అని నేను అంటాను. నువ్వు చనిపోయిన వ్యక్తివి బ్రతికినా, లేకపోతే నీ జీవితంలో కుంటి కాలు బాగైపోయినా, గుడ్డి కన్ను చూడగలిగిన, చెవులు వినగలిగిన నీవు గన దేవుని మందిరంలోనికి రాకపోతే, నీ జీవితంలో జరిగినటువంటి కార్యాల ద్వారా ఏ విధమైనటువంటి ఉపయోగం లేనే లేదు. దేవుని వాక్యాన్ని మనం చూస్తే అక్కడ ఈ అద్భుతం జరిగింది. అతడు దేవుని మందిరంలోకి వచ్చాడు. ప్రజలందరూ చూసే వాళ్ళందరికి కూడా ఏం కలిగిందంటే, విస్మయము కలిగింది. God filled them with a wonder and amazement.
ఎంత అద్భుతం అంటే వాళ్ళ హృదయాలను ఆశ్చర్యంతో నింపేశాడు దేవుడు, విస్మయంతో నింపబడ్డారు. కాబట్టి యేసయ్య నామములో ఏముందంటే గొప్ప శక్తి ఉంది. ఆ శక్తి మందిరంలోకి నడిపించాలి. మందిరంలోకి వచ్చిన తర్వాత మనం చూసిన వాళ్ళు, మన మార్పును చూసిన వాళ్ళు, అరే దేవాలయం దగ్గర కూర్చుండేవాడు ఇతడే కదా, భిక్షమెత్తుకునేవాడు కదా, ఇతనికి ఎంత గొప్ప కార్యం జరిగిందే అని చాలా ఆశ్చర్యపోతున్నారు. కాబట్టి ఎవరు ప్రార్థన చేస్తారో, ఎవరు ప్రార్థనా కాలాన్ని పాటిస్తారో, ఎవరు ప్రార్థనను పటిష్టంగా చేసుకుంటారో వాళ్ళ ద్వారా వేరే వాళ్ళకి అద్భుతాలు జరుగుతాయి. హల్లెలూయా. మనకు అద్భుతం జరగటం వేరు, వేరే వాళ్ళకు కూడా ఏం జరుగుతాయి? అద్భుతమైనటువంటి కార్యాలు, ఆశ్చర్యమైనటువంటి కార్యాలు జరగటం అనేది మనకు కనబడుతుంది. కాబట్టి దేవుడు ఏం చేసే దేవుడు అంటే, మనం ప్రార్థన చేస్తే వేరే వాళ్ళకి దేవుడు అద్భుతం చేస్తాడు. కాబట్టి ఎంతో మంది ప్రార్థన చేస్తుండొచ్చు వాళ్ళ కోసం, కానీ మన ప్రార్థన కూడా మనం వేరే వాళ్ళ కొరకు చేయటం ద్వారా అనేక మంది జీవితాలు ధన్యమవుతాయి, భాగ్యవంతులుగా వాళ్ళు మారేటటువంటి అవకాశం ఉంది. ప్రార్థనా కాలం అనేది చాలా ప్రాముఖ్యమైనది. కాబట్టి అందరూ కూడా ఏం చేయాలంటే ఎడతెగక ప్రార్థన చేయాలి, పట్టుదలతో ప్రార్థన చేయాలి, కన్నీటితో ప్రార్థన చేయాలి, విసుకక నిత్యము ప్రార్థన చేయాలి. దేవుని బిడ్డలారా, ప్రభు దగ్గర నుంచి ప్రభు కార్యాలు మన జీవితంలో జరిగే వరకు మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. కాబట్టి ప్రార్థన అనేది ఎంతో ప్రాముఖ్యమైనటువంటిది. మనం అందరం కూడా నిరంతరము, నిత్యము, ఎల్లవేళలా ప్రార్థన చేస్తూనే ఉండాలి. పరిశుద్ధ గ్రంథంలో మనం చూస్తే ఇక రెండో విషయం ఏంటంటే ఆపత్కాలము. ప్రార్థనా కాలము, రెండవ కాలము ఆపత్కాలము. దేవుని వాక్యాన్ని మనం చూస్తే టైమ్ ఆఫ్ ట్రబుల్. దేవుని బిడ్డలారా, 27వ కీర్తన 5వ వచనంలో ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును, తన గుడారపు మాటున నన్ను దాచును, ఆశ్రయ దుర్గమ మీద ఆయన నన్ను ఎక్కించును. ఆపదలు, కష్టాలు, బాధలు ఇవన్నీ కూడా మీకు తెలుసు కదా. ఈ ఆపద సమయాల్లో దిక్కు తోచని పరిస్థితి, ఏమి చేయాలో అర్థం కాని పరిస్థితి, మనసంతా కూడా ఎంతో వేదనకు గురైనటువంటి పరిస్థితి. మరి ఇలాంటి పరిస్థితుల్లో మనం అందరం కూడా ఏం చేయాలంటే, ఈ ఆపత్కాలములో నీవు నన్ను గూర్చి మొర్రపెట్టుము, నేను నిన్ను విడిపించెదను. ఆపదలు వచ్చినాయి అని, కష్టాలు వచ్చినాయని మనం ఏం చేయకూడదంటే కృంగిపోకూడదు. శ్రమ దినమున నీవు కృంగిన ఎడల నీవు చేతగాని వాడబోగుదువు అని వాక్యం చెప్తుంది. శ్రమ దినమున కృంగకుండా మనం ఏం చేయాలంటే మొర్రపెట్టాలి. ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మనం ఆపద సమయాల్లో దేవుని దగ్గరికి వచ్చేసి దేవుని మీద ఆనుకుంటే ఆయన తీసుకెళ్ళి మనల్ని తన పర్ణశాలలో దాస్తాడు. ఆ దేవుడు నివసించే స్థలంలో మనం తీసుకెళ్ళి అక్కడ దాస్తాడు. అక్కడ ఏమి రాదు, అక్కడ ఏ విధమైన అపాయం లేకుండా ఆపద సమయాల్లో దేవుడు మన దాయటానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. ఎప్పుడైతే మనం దాచబడతామో అప్పుడు మన జీవితంలో జరిగేటటువంటి ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, ఎప్పుడైతే ఆపద సమయాల్లో దేవుడు మనల్ని దాస్తాడో అప్పుడు మనం నిజంగా దేవుని యొక్క భద్రత కలిగినటువంటి రెక్కల క్రింద, మనము ఆయన అమూల్యమైనటువంటి రెక్కల క్రింద మనం దాగేటటువంటి అవకాశం ఉన్నది అని దేవుని వాక్యం చెప్తుంది. కాబట్టి దేవునికి స్తోత్రం కలుగును గాక. మనం అందరం కూడా చేయాల్సిన పని ఏంటంటే, ఆయన విరిగి నలిగిన వారికి ఆశ్రయదుర్గంగా ఉంటాడు. కాబట్టి మనము ఎలాంటి పరిస్థితుల్లోనైనా ఆయన సన్నిధిని, ఆయన చాటున, ఆయన మాటున మనం దాచే దేవుడుగా ఉన్నాడు. మహోన్నతుని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడను విశ్రమించువాడు. దేవుని బిడ్డలమైనటువంటి మనము మహోన్నతుని చాటుకు ఆపదలు వస్తున్నప్పుడు, ఆ ఆపద కాలములో, కష్ట కాలములో, ఇబ్బందులు ఎదురవుతున్న కాలములో ఆయన దగ్గరికి వచ్చేయాలి. ఆయన ఏం చేస్తాడంటే ఆ కష్టాలు తీరే వరకు మనం దాచి మూసి పెట్టి ఆ తర్వాత మళ్ళీ బయటికి తీసుకొస్తాడు. ఒకవేళ దేవుడే గన అలా చేయకుండా ఉండుంటే ఈరోజు మనం ఇట్లా ఉండేవాళ్ళం కాదనమాట అండి. ఎందుకంటే అనేక సందర్భాల్లో దేవుడు మనల్ని అద్భుతంగా కాపాడుతూ ఉన్నాడు, సహాయం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఈ ఆపద కాలములలో మనము చాలా జాగ్రత్తగా దేవుని సన్నిధిలో ఉండే
వారిగా ఉండాలని కృపగల దేవుడు మనకు తెలియపరుస్తున్నాడు. ఇక 3వ విషయం ఏమనగా దర్శన కాలము, టైమ్ ఆఫ్ విజిటేషన్. దేవుని వాక్యాన్ని మనం చూస్తే లూకా సువార్త 19వ అధ్యాయం 43-44 వచనాలు. యెరూషలేము దేవుడు దర్శిస్తున్న కాలాన్ని గుర్తుపట్టలేకపోతూ ఉంది. దేవుడు వాక్యం ద్వారా దర్శిస్తాడు, దేవుడు కళల ద్వారా దర్శిస్తాడు, దేవుడు ప్రవచనాల ద్వారా దర్శిస్తాడు, దేవుడు దైవజనులు చెప్పే మాటల ద్వారా దర్శిస్తాడు. కొన్ని సందర్భాల్లో మన ఇంట్లో ఉన్న పిల్లల ద్వారానే మన దేవుడు దర్శిస్తాడు. కొన్నిసార్లు మన భర్త ద్వారానో, భార్య ద్వారానో, అన్నదమ్ముల ద్వారానో, అక్క చెల్లెల ద్వారానో, ఎవరో ఒకరి ద్వారా దర్శిస్తాడు. దర్శించినప్పుడు దాన్ని మనం గుర్తుపట్టాలి. నిజమే కదా, దేవుడు నాతో మాట్లాడుతున్నాడు అని మనం గుర్తుపట్టి ఆయన్ని మనం స్తుతించగలిగినటువంటి సమయంలో ఏం జరుగుతుందంటే మన జీవితంలో గొప్ప కార్యాలు మనం చూస్తాం. కాబట్టి ఎందుకు దర్శిస్తున్నాడు దేవుడు అంటే పాపము, దోషము అనే దాన్ని ప్రాయశ్చిత్తం చేయటానికి. దేవుడు దర్శించేది ఒట్టిగా దర్శించడు. దేవుడు అబ్రహాము దర్శించాడు ఒక ఉద్దేశంతో, ఇస్సాకును దర్శించాడు ఒక ఉద్దేశంతో, యాకోబును దర్శించాడు ఒక ఉద్దేశంతో, మోషేను దర్శించాడు ఒక ఉద్దేశంతో. కాబట్టి దేవుడు నిన్ను, నన్ను, మనల్ని దర్శిస్తున్నాడు ఈరోజు ఒక ఉద్దేశంతో, ఒక సంకల్పంతో, ఒక ఆలోచనతో. దేవుడు మనల్ని ఏం చేస్తున్నాడంటే దర్శిస్తున్నాడు. దేవుడు దర్శించేది ఎందుకంటే ఫస్ట్ తిరుగుబాటు మాన్పటానికి, ఆ తర్వాత పాపమును నివారణ చేయటానికి, దోషమ నిమిత్తం ప్రాయశ్చిత్తము చేయటకు. యేసయ్య మనల్ని ఏం చేస్తున్నాడంటే దర్శిస్తూ ఉన్నాడు. కనుక ఆయన దర్శించే ఈ దర్శనం ఎందుకు అంటే కొన్నిసార్లు స్వస్థపరచడానికి దేవుడు దర్శిస్తాడు. ఒక వ్యక్తి హాస్పిటల్లో ఉన్నాడు. హాస్పిటల్లో ఉన్నప్పుడు తన ఇంటెస్టైన్స్ అన్నీ కూడా ఏమైపోయినాయి అంటే కంప్లీట్గా పాడైపోయింది. బ్లడ్ వామిట్ చేస్తున్నటువంటి టైంలో ఏం చేయాలో అర్థం కాక హాస్పిటల్ తీసుకెళ్తే డాక్టర్స్ ఏమన్నారంటే ఈ లోపల ఉన్న ఇంటెస్టైన్స్ అన్ని కూడా చేంజ్ చేయాలా, కంప్లీట్గా పాడైపోయినాయి, మరి ఒకవేళ మారిస్తే కూడా ఇతను బ్రతుకుతాడో లేదో మనకి తెలియదు అని చెప్పినప్పుడు ఆ సహోదరుడి యొక్క తల్లి ఏడుస్తా ఉంది. ఆయన ఏమి ధ్యానిస్తూ పడుకున్నాడంటే ఆ రాత్రి యేసుక్రీస్తు ప్రభు సిలువను కూర్చి ధ్యానిస్తున్నాడు. ప్రభువా, సిలువలో మీరు రక్తం కార్చారని వీళ్ళందరూ చెప్తున్నారు. సిలువలో రక్తం కార్చారు, ఆ రక్తంలో స్వస్థత ఉందని వీళ్ళందరూ అంటున్నారు. కానీ మరి అందరూ చెప్పిన రీతిగా నాకు కూడా ఈ యొక్క మరి అనారోగ్యం అంతా పోవాలి కదా, అన్నం తిని చాలా రోజులు అయింది, డాక్టర్స్ ఏమో ఏం పెట్టొద్దు, లిక్విడే ఇవ్వాలి అంటున్నారు, మరి ఏం చేయాలా నేను అని ఏడుస్తూ అలాగ కన్నీళ్లు కార్చుకుంటూ సిలువ వైపు చూస్తూ పడుకున్నప్పుడు దేవుడు సిలువలో వేలాడుతూ, నా కుమారుడా, నీ కోసం నేను రక్తం కార్చాను, ఆ రక్తంలో నీకు రక్షణ ఇవ్వాలని నా ఉద్దేశం. నేను నీకు ఫస్ట్ ఇవ్వాల్సింది ఏంటో తెలుసా? స్వస్థత కాదు, రక్షణ. రక్షణ అనేది ముఖ్యం. ఈ రక్షణ నువ్వు పొందుకున్నావు అనుకో, ఈ యొక్క అనారోగ్యం పూర్తిగా వెళ్ళిపోతుంది. అంటే ఆ నిద్రలోనే అతడు ఏమన్నా, అయ్యా నేను పాపిని, నన్ను క్షమించయ్యా అని ప్రార్థన చేశాడు. యేసయ్య వచ్చి తన చేతిని కడుపు భాగంలో ఆయన ఇలా అని తీసేసేసరికి తెల్లవారు 4 గంటల ప్రాంతంలో అతను మెలకు వచ్చింది. మెలకు వస్తే రోజు ఉన్న పెయిన్ తన స్టమక్ లో లేదు. ఒక నూతనమైన శక్తి, నూతనమైన బలం తనలోకి వచ్చేసింది. అప్పుడు అతను నాకు ఈరోజు అమ్మా అన్నం పెట్టమ్మా అని అడిగాడు. దేవుని బిడ్డలారా, ఆ రోజు ఫస్ట్ టైం ఆఫ్టర్ 1 month he ate 2 ఇడ్లీ, 2 ఇడ్లీ తిన్నాడు. ఆ తర్వాత దేవుడు ఆ వ్యక్తిని గొప్ప సేవకుడిగా, అద్భుతమైన సేవకుడిగా మార్చేశాడు. దేవుని బిడ్డలారా, ఈరోజు మీకు అందరికీ నేను మనవి చేస్తున్నాను ఏంటంటే, యేసయ్య దర్శించేది ఒట్టిగా కాదు. ఆన్లైన్లో వీక్షిస్తున్న వారిని దేవుడు దర్శించటానికి ఆయన సంచరిస్తున్నాడు. ఆయన మాటలు మీ దగ్గరకు వస్తున్నాయి. దేవుడు మిమ్మల్ని దర్శించాలనేది ఆయన ఉద్దేశం. ఎందుకు దర్శిస్తాడు అంటే రక్షించటానికి. ఎందుకు దర్శిస్తాడు అంటే స్వస్థపరచడానికి. ఎందుకు దర్శిస్తాడంటే ప్రతి విధమైన అపవాది క్రియలన్నిటి నుంచి కూడా విడిపించటానికి. ఇది ఏ కాలం అంటే ప్రభు దివ్యంగా ప్రజలను దర్శిస్తున్న కాలం. కాబట్టి ఇప్పుడు మనం అందరం ఏం చేద్దాం? ప్రార్థన చేద్దాం. మనమందరం కూడా ఇది ఏ సమయము? ప్రార్థన సమయము. రెండవది, ఇఫ్ యు ఆర్ ఫేసింగ్ a time of trouble in your life, come and spend in the presence of the Lord. నీకు ఆపత్కాలములో నీవు ఉంటే ప్రార్థనా కాలంలోకి వచ్చాయి. హల్లెలూయా.
దేవుడిని దర్శించే కాలములో నీవు ఉన్నావు. దేవుడిని దర్శిస్తున్నాడు, దేవుడిని దర్శిస్తున్నాడు, దేవుడిని తాకుతున్నాడు. దేవుడు తన మాట ద్వారా నిన్ను తాకుతున్నాడు. యేసయ్య నిన్ను దర్శిస్తున్న ఈ టైంలో ప్రభు సంపూర్ణంగా నేను స్వస్థపరచడానికి, సంపూర్ణంగా నేను రక్షించడానికి, సంపూర్ణంగా ఆపదలోంచి బయటికి తీసుకురావడానికి ఆయన సంసిద్ధంగా ఉన్నాడు.